వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న జరిగిన గత వారం రోజుల నుంచి ట్రెండ్గా మారిపోతుంది ఈ శ్రీశైలం ఘటన ఎస్ఎల్బీసీది. చెప్పండి సార్, దాన్ని కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుతోవటం వల్లనే ఇలాంటి ఘటన జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూడాలి? ఇది ముఖ్యమంత్రి చేతగాంతనానికి, ఆయన అపరిపక్వతకు నిదర్శనంగా చూడాలి. ఎందుకంటే ఆయన వచ్చి 15 నెలలు దాటిన 16 నెలలు అవుతుంది. 16 నెలల నుంచి అధికారం తన చేతిలో పెట్టుకొని ఇంకోరు వేరే పార్టీ వాళ్ళు చేసిర్రు, వేరే వాళ్ళు చేసిర్రు అంటే ఏమనుకోవాలి? కొన్ని ఊర్లలో మొరటి సామెతలు ఉన్నాయి, వీటి మీద నేను మాట్లాడితే బాగుండదు. కానీ పెళ్లి నువ్వు చేసుకొని ఏదో పిల్ల ఒకటి కారణం ఇంకోండో అని అంటే ఏమన్నట్టు? దీన్ని ఇంత మొరటిగా చెప్పాల్సి వస్తుంది అర్థం చేయించడానికి. తెలివి తక్కువ మాటలు కావు ఇవి, వాళ్ళ చేతకంతనం. ఎస్ఎల్బీసీ ఘటన జరిగింది. ఇప్పుడు నువ్వు పని మొదలుపెట్టిన నెల రోజులు కూడా వాళ్ళు 15 రోజుల్లో మొదలైంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే వాళ్ళు 30వ తారీఖుకి మొదలుపెట్టమంటున్నారు. జనవరి 30కి ఎప్పుడు మొదలుపెట్టమన్నారు. అంటే నెల 10 రోజుల్లోనే ఘటన జరిగింది. అంటే బాధ్యుడు నువ్వైతావా ఇంకోరైతారా? అసలు ఇక్కడ టీఆర్ఎస్ ఎందుకు, కేసీఆర్ ఎందుకు, ఇంకో ప్రస్తావన ఎందుకు? పరిపాలన నువ్వు చేస్తున్నావా, కేసీఆర్ చేస్తుండే? ఇవాళ ఏమనాలి అసలు? నేను ఏమనుకుంటా, ప్రజలు ఏమనుకుంటారు? ప్రభుత్వం తన చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడం కొరకు, వాళ్ళ నిర్లక్ష్యాన్ని, వాళ్ళు చేసిన తప్పును దాచిపెట్టుకోవడం కొరకు మాట్లాడుతున్న మాటలు. అంటే ఎప్పటికప్పుడు మా యంత్రాంగం అక్కడనే ఉంటుంది, మా మంత్రులు ఉంటున్నారు, మా కాంగ్రెస్ క్యాడర్ మొత్తం అక్కడనే ఉంటుంది, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఏం చేసినావు 10 రోజుల నుంచి? అసలు అందులో ఉన్నోళ్ళు ఉన్నరా, పోయినరా, ఏం జరిగింది అనేది ఏమన్నా ఒక్క పైసా తేల్చిండ్రా? ఒక తట్టెడు మట్టి తెచ్చి బయట పోసిండ్రా? ఏం చేసిండ్రు? మంత్రి కోమటిరెడ్డి అన్నాడు కదా, ఇక్కడ సిగ్నల్ వస్తున్నది, ఇక్కడికి వెళ్ళి ఫోన్లో సిగ్నల్ వాళ్ళది అని చెప్పాడు. అంటే ఇంత ఘటన జరిగినాక, ఇన్ని రోజులు అయినాక ఫోన్లు పనిచేస్తాయి అసలు అక్కడ? మరి వెంకరెడ్డికి వినపడ్డ సిగ్నల్ ఉత్తమ్ కింద వినపడలే. అంతకంటే 3 రోజుల నుంచి ముందు నుంచి పడుకొని ఉన్నాడు ఆడ ఉత్తమ్, ఈయన పేరేంది, జూపల్లి గారు అక్కడనే పడుకొని ఉన్నారు పాపం. వాళ్ళకి వినపడని ఈయనకి వినపడ్డాయి. ఇక ఆయనకి ఇప్పుడు ఆయన ఏదేదో మిక్స్ చేసుకుంటాడు రోజు. అక్కడ ఏదో వాటర్ నీళ్ళు మిక్స్ అయినాయని గోడకు చెవులు పెట్టి చిల్లర వేషాలు. ఇక ఆయన ముఖ్యమంత్రి స్థాయి అట్లా ఉంది, ఆయన మంత్రుల స్థాయి అంతకంటే గొప్పగా ఎట్లుంటుంది అనుకోవాలి మనం. వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి మనం? ఆల్రెడీ కేంద్రం నుంచి టీం వచ్చేసింది, ఇక్కడ బురదలు ఉన్నాయి అంటే శవాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు గుర్తిస్తున్నాము అని చెప్పేసి అన్నారు. మరి ఎందుకు ఇంకా దాచిపెట్టవలసి వస్తుంది ఇక్కడ మనం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఎందుకనంటే మేము కూడా మీడియా ద్వారానే చూసినాం, స్క్రోల్స్ వచ్చినాయి. 5 శవాల్ని గుర్తించినారు కేంద్రం నుంచి వచ్చిన సంస్థ నిపుణులు. వాళ్ళు ఇట్లా పలానా చోటు ఉన్నాయి, 3 మీటర్ల లోతులు నేను ఏదో చెప్పినారని చెప్పేసి అని స్క్రోల్స్ ఇచ్చినారు మీడియా మిత్రులు. గంట సేపట్లో తీసేసినారు. ఎందుకు అంటే కలెక్టర్, ఎస్పీ పిలిచేసేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు వేయొద్దువి, వేస్తే ఛానల్స్ మీద చర్యలు తీసుకుంటామని చెప్పినారు, మమ్మల్ని భయపెట్టినారు అని చెప్పినారు ఛానల్ మిత్రులు. అది జరిగిపోయి కూడా ఇప్పుడు దాదాపు 36 గంటలు 48 గంటలు అవుతున్నట్టుంది దాదాపుగా. మరి ముఖ్యమంత్రి పోయిన తర్వాత చెప్పొద్దు అనుకున్నారో, ఆయన పోయేంతవరకు ఆపాలనుకున్నారో, ఆయన పోయి చూసి నేనే వెతికి పట్టుకొచ్చిన వీటిని చెప్దాం అనుకున్నాడో, అందుకనే కావచ్చు అని అనుకున్నారు. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుండ్రు ముఖ్యమంత్రి పోతుంటే. మరి ఆయన పోయొచ్చి కూడా 24 గంటలు దాటింది. ఎందుకు విషయాల్ని బయటికి రాణిస్తలేరు? కేంద్ర సంస్థలు వచ్చిన తర్వాత కూడా వాటిని ఎందుకు స్వేచ్ఛగా పనిచేయనిస్తలేరు అనేది ఇప్పుడు ఒక పెద్ద అనుమానాస్పదంగా ఉంది. తప్పకుండా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏదో దాచిపెడుతుంది దీంట్లో. అంటే దీని వెనకాల రాష్ట్ర ప్రభుత్వం అంటే పెద్దల హస్తం ఉన్నట్లన్నా? 100% ముఖ్యమంత్రి అనుకుంటేనే బయటకు వస్తాయి ఏదైనా. ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా కలెక్టర్, ఎస్పీ దాచిపెట్టారు వాస్తవాలు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పనిచేయాలి కాబట్టి. మరి కేంద్ర సంస్థల నిపుణులు చెప్పి దాన్ని ఇప్పుడు బయట రాణిస్తలేరు, గత 2 రోజులుగా ఈ విషయాన్ని బయట రాణిస్తలేరు అని అంటే తప్పకుండా ఇందులో ఏదో రహస్యాల్ని దాస్తుంది ప్రభుత్వం. ఈ విషయం బయటికి రావడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఏదో బయటికి దొరికిపోతుంది ప్రజలకి నగ్నంగా అన్న భయం ఏదో రాష్ట్ర ప్రభుత్వానికి పట్టుకుంది. ఏ నిబంధనలు పాటించకుండా, ఎటువంటి అనుమతులు తీసుకోకుండా, ఏ పరీక్షలు నిర్వహించకుండా చేసిన చర్యల వల్లనే ఇవాళ ఇంతమంది కార్మికులు ప్రమాదంలో పడినరు. ఈ విషయాల్ని మరి ఎక్కువ రోజులు బయట దాచిపెట్టుకుందాం అనుకుంటుందా ప్రభుత్వం? ఇంకేదైనా ఒక సమస్యను సృష్టించి తర్వాత దీన్ని బయట తీసుకురావాలనుకుంటుందా? ఏదో మాత్రం జరుగుతుంది. అంటే ఎప్పుడు ముఖ్యమంత్రి ఢిల్లీ పోయినప్పటికల్లా కాంగ్రెస్లో పనిచేసిన మంత్రి తప్పకుండా ఆయన వెంట పోతుండు. దీనికి ప్రధాన కారణం ఏంటి? మొన్నటి వరకు బట్టి పోతుండే, ఇప్పుడు శ్రీధర్బాబు పోతుండు. అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే, ఎందుకు పోవాల్సి వస్తుంది అట్లా? సరే, ముఖ్యమంత్రి మంత్రులను తీసుకుపోవడం, వెంట పెట్టుకుపోవడం అనేది
ఒక విషయం తీసుకుపోవచ్చు, కన్సర్న్ మినిస్టర్ దగ్గర పోయినప్పుడు ఆ డిపార్ట్మెంట్ మంత్రిని తీసుకుపోవచ్చు. కానీ ఇక్కడ వీళ్ళ పరిస్థితి వేరుగా ఉంది. మొన్నటి వరకు ప్రతిసారి బట్టిని తీసుకొని పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీనే పంపించింది అధిష్టానం. ఎందుకంటే ఈ మోడీకి రేవంత్ రెడ్డికి మధ్యన ఏదో రాసి చర్చలు జరిగే అవకాశం ఉంది, వీళ్ళ మధ్యన ఏదో సంథింగ్ అనేది ఒక ఉంది కాబట్టి, అనుమానం ఉంది కాబట్టి బట్టిని పంపినారన్నారు. అది వాస్తవమని ఇప్పుడు మనకు తేలిపోయింది. ఎందుకంటే మొన్న బట్టిని తీసుకుపోకుండా పోయినాడు, బట్ శ్రీధర్ బాబు పోయినా బహుశా లోపలికి పోలేదు, ఇద్దరే మాట్లాడుకొని వచ్చినారు. వాళ్ళు మాట్లాడుకున్న దాని ఫలితం వెంటనే తెల్లవారి నుంచి కనపడుతుంది మనకు. ఏంది అది జరిగిన దగ్గర నుంచి ఈ దఫా మోడీ రేవంత్ చర్చలు జరిగిన తర్వాత స్పష్టంగా ఆయన ఈ రాష్ట్ర బీజేపీ మీద దాడి పెడుతున్నాడు, కిషన్ రెడ్డి మీద, ఇతర నాయకుల మీద దాడి పెడుతున్నాడు, మోడీని పొగుడుతున్నాడు. మోడీకి చేయాలని ఉన్నా వీళ్ళు చేయనిస్తలేరు అని మాట చెప్తున్నాడు. అంటే నేను కిషన్ రెడ్డి కంటే నేనే దగ్గర మోడీకి అని చెప్పి మోడీకి ఒక ఇండికేషన్ పంపదలుచుకున్నాడు. ఎందుకంటే ఈయన చేసిన తప్పులన్నిటి నుంచి కూడా కాపాడబడాలంటే మోడీ అండదండలు కావాలి. ఇక రాహుల్తో పని లేదు, ఇప్పుడు రాహుల్ ఏం చేయగలిగింది లేదు ఇప్పుడు నేను. కాబట్టి ఇప్పుడు మోడీని ప్రసన్నం చేసుకునే దాంట్లో భాగంగా నువ్వు ఉత్తనే రహస్యంగా లోపట అంటే కుదరదు, నీ ప్రేమ లేఖను బయటికి పెట్టాలి అని చెప్పి మన మోడీ అడిగినట్టున్నాడు. కాబట్టి ఇప్పుడు బహిరంగంగా ఆయన ప్రేమను వ్యక్తీకరిస్తున్నాడు. అంటే ఇప్పుడు మోడీ అంటే ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ రాష్ట్రానికి బడ్జెట్ ఇస్తుంటే కేవలం ఒక మంత్రి దాన్ని ఆపే శక్తి ఉంటుందా? ఇంపాసిబుల్. అది మామూలు ఏమాత్రం గింతంత భారతదేశ రాజకీయ అవగాహన ఉన్నవాడు, రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవాడు ఎవరిని అడిగినా చెప్తాడు అది ఆపలేరు అని. మోడీ అనుకుంటే, మోడీ ఒక సాయం చేయాలనుకుంటే లేదా ఒకరి నష్టం చేయాలనుకుంటే ఆపడం ఎవరితో కాదు అనే విషయం అందరికీ కూడా తెలుసు. ఇది తెలియని విషయం కాదు. కానీ ఈయనకు ఆ అవసరం ఏర్పడింది, మోడీని పొగడాల్సిన అవసరం ఈయనకి ఏర్పడింది. మోడీని పొగడేవాళ్ళు ఈ రాష్ట్రంలో అంటే కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి. కాబట్టి ఆయన కంటే ఎక్కువ నేను మోడీని పొగడాలి, మోడీతో మంచి పేరు తెచ్చుకోవాలి, మోడీకి ఆ ఇండికేషన్ పోవాలన్న దాంట్లో భాగంగానే బహిరంగ మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం చాలా పెద్ద ప్రాజెక్టుని ఇక్కడ నిర్మించింది. మరి ఎందుకు ఈ 5 జిల్లాల ప్రజలు అల్లాడిపోతున్నారు? మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ ప్రజలు ఎందుకు ఇంత అవస్థలు పడుతున్నారు ఈ రైతాంగం? ఒకటి, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి, ప్రజల పట్ల వీళ్ళకు ప్రేమ లేకపోవడం అనేది, చిత్తశుద్ధి లేకపోవడం అనేది ఒకటి. రెండవది, కాళేశ్వరం ఏదైతే ఉందో కూలిపోయింది అని చెప్పి వీళ్ళు ఏదైతే చెప్పి అబద్ధాలు చెప్పినరో, ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రారంభమై నీళ్లు వస్తే మేము చెప్పింది అబద్ధం అని తెలిసిపోతుంది ప్రజల్లో అన్న భయం ఇంకొకటి. మూడవది, వీళ్ళకి ఇంకొక మజా దొరికింది మంచిగా, ఇసుక లక్షలాది కోట్లాది టన్నుల ఇసుకను తీసుకొచ్చి అమ్ముకొని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అందులో ఆ మజా దొరికిందిగా. ఈ 3 కారణాల చేత కాళేశ్వరాన్ని ప్రారంభం చేయడం లేదు, కాళేశ్వరంని ఆన్ చేయడం లేదు, 5 జిల్లాల ప్రజలు ఎండబెడుతున్నారు. ఓకే, రైట్. చివరిగా అంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఈరోజు కౌంటింగ్ ఉంది. సో మరి అక్కడ బీఆర్ఎస్ పోటీ కూడా చేయలేదు. ఎందుకు బీఆర్ఎస్ను టార్గెట్ చేసి మాట్లాడవలసి వస్తుంది రేవంత్ రెడ్డి? అది కేసీఆర్ ఫ్యామిలీని ఎందుకు మరీ టార్గెట్ చేస్తున్నాడు ఈ 15 నెలల పాలనలో? సింపుల్. ప్రజలు రేవంత్ రెడ్డిని ఏ రకంగా తిట్టుకుంటారో మీరు అందరూ కూడా చూస్తారు. మీ సాక్షిగానే ఎక్కడ ఇట్లా మైకు పెడితే చాలు, మీరు ఇంకేదైనా అడగడానికి పోయినా సరే అది మాట్లాడతలేరు. ప్రజలు రేవంత్ గురించి మాట్లాడుతున్నారు, అంత గొప్పగా ఓడుతున్నారు. మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డిని. ఆయన భయం అంతే ఏంది? కేసీఆర్ అండా చూసుకొని కేసీఆర్ ధైర్యంతోనే ఈ ప్రజలు మాట్లాడుతున్నారు, కేసీఆర్ ధైర్యంతోనే ఈ ప్రజలు మాట్లాడుతున్నారు అన్న కోపం, ఆ దుగ్ధ. ప్రజల నిండా, ప్రజల హృదయాల నిండా కేసీఆర్ ఉన్నాడు, మళ్ళీ కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఆయన కేసీఆర్ని శత్రువుగా చూస్తారు, సహజమైన విషయం అది.